దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 22 జనవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. Gospel according to St. John chapter 17 and verse 17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సత్యమందు వారిని, ప్రజల గురించి మాట్లాడుతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వారు, యేసు ప్రభుని వెంబడిస్తున్న వారు, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. చాలా ముఖ్యమైన మాట అండి. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. క్రైస్తవులు అనగా యేసు ప్రభు నమ్ముకున్న వారు ప్రతిష్ఠింపబడిన జనమై ఉండాలి. సో ఎలా జరుగుతుంది ఈ ప్రతిష్ట? సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. వాక్యము ద్వారా జరుగుతుంది. వాక్యము మనల్ని ప్రతిష్ఠిస్తుంది. వాక్యము మనల్ని ప్రత్యేకపరచుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Sanctify them through thy truth. Thy word is truth. Sanctification. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గ్లోరిఫికేషన్కి ముందు ఉండవలసింది సాంక్టిఫికేషన్. మనము ఎత్తబడాలంటే ప్రతిష్ఠింపబడిన వారమై ఉండాలి. సో మనల్ని ప్రతిష్ఠించేది దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, దేవుని వాక్యాన్ని మనము భుజిస్తామో, మనము ప్రతిష్ఠింపబడతాము. దేవుని వాక్యాన్ని విని వదిలేయడం కాదు, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించిన వారు ప్రతిష్ఠింపబడిన జనమై ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ నాట్ సాంక్టిఫైడ్. ఆల్ దోస్ హూ డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆర్ సాంక్టిఫైడ్. దేవుని వాక్యానుసారముగా ప్రవర్తిస్తున్న వారు ప్రతిష్ఠింపబడిన వారు, దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొద్దకు ఎవరు వెళ్తారండి? దేవుని రాజ్యాల్లోకి ఎవరు వెళ్తారు? దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారే వెళ్తారు. సో ఎవరు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారు? దేవుని వాక్యమును విని దాని ప్రకారముగా చేయువారు. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 17 अध्याय और 17 वचन पढ़ रहे हैं। सत्य के द्वारा उन्हें पवित्र कर, तेरा वचन सत्य है। तेरा वचन के द्वारा, सत्य के द्वारा उन्हें पवित्र कर, तेरा वचन सत्य है। प्रिय भाइयों बहनों, बिना पवित्रता के परमेश्वर के पास नहीं पहुंच सकते। यदि हमें परमेश्वर के पास पहुंच जाना है, क्योंकि परमेश्वर पवित्र है, इसलिए बिना पवित्रता के परमेश्वर के पास पहुंच नहीं सकते। और कौन हमें पवित्र करता है? परमेश्वर का वचन। परमेश्वर का वचन आपको पवित्र करता है। परमेश्वर का वचन आप सुनकर, वचन के अनुसार जब आप प्रवर्तन करते हैं, आप पवित्र बन जाते हैं। దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా మనము నడిచినప్పుడు మనము ప్రతిష్ఠింపబడుతున్నాము. కనుక ప్రతిష్ఠింపబడుట ప్రతిరోజు జరుగుతున్న క్రియది, ప్రతి క్షణము జరుగుతున్న క్రియ. ఒక పరిస్థితి వచ్చింది, నేను క్షమించాలా క్షమించకూడదా? నువ్వు క్షమించినప్పుడు ప్రతిష్ఠింపబడుతున్నావు. నేను ప్రేమించాలా ప్రేమించకూడదా? నేను ప్రేమించినప్పుడు ప్రతిష్ఠింపబడుతున్నావు. నేను కనికరించాలా కనికరించకూడదా? నేను కనికరం చూపించినప్పుడు ప్రతిష్ఠింపబడుతున్నావు. నేను ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇచ్చినప్పుడు నువ్వు ప్రతిష్ఠింపబడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను తగ్గాలా తగ్గకూడదా? నువ్వు తగ్గినప్పుడు ప్రతిష్ఠింపబడుతున్నావు. కనుక ప్రతిష్ఠింపబడ్డం అంటే చర్చిలో కూర్చొని వాక్యం వింటా ఉంటే ప్రతిష్ఠింపబడతాం అనుకుంటారు చాలామంది. మంచిదే, వాక్యం వినాలి, బయటికి వెళ్ళి వాక్యానుసారంగా ప్రవర్తించాలి. అదండి ప్రతిష్ఠిత అంటే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని ప్రతిష్ఠించినందుకు స్తోత్రములు నాయన. ప్రతి ఉదయం నాయన ఈ డివోషన్స్ ద్వారా నాయన మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారిని నువ్వు తృప్తిపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మంచి జాబ్స్ వారికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారిని బిజినెస్ లాభాల కొరకు ప్రార్థన చేస్తున్న వారిని బ్లెస్ చేస్తూ ప్రతిష్ఠిస్తున్నాను. సాయం చేయని చదువుకుంటున్న వారిని దీవించిందయ్యా తండ్రి. హాస్టల్స్లో చదువుకున్న, విదేశాల్లో చదువుకున్న, ముఖ్యంగా నాయన పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు ప్రభువు నామములో వారిని నేను ప్రతిష్ఠిస్తున్నానయ్యా. గొప్ప సక్సెస్ కొరకు ప్రతిష్ఠిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేసేవాడివి. పరిశుద్ధ దేవ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతిష్ఠింపబడిన పరిచయం చెట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా సమలో రక్షకుడు నాయన తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని దీవించి ప్రతిష్ఠించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయం. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.